నువ్వే కావాలి. ఈ కథ పేరు. సీత మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నైట్కి ఏం చేయాలత్తమ్మా అని అడగగా, మహాలక్ష్మి గారు నైట్కి ఓన్లీ టిఫిన్ మాత్రమే పెట్టు సీత, ఇంకా ఏమీ వద్దు. మామయ్య వాళ్ళకి అత్తయ్య అని సీత అంటే, వాళ్ళకి రోటీ పన్నీర్ కర్రీ, ఇంకా ఎక్కువ కర్రీ ఏమీ పెట్టుకోకు సరేనా. మహాలక్ష్మి చెప్పిన వంటలని సీత చేస్తూ ఉంటే రాధి, రమ్య ఇద్దరు కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈరోజు అత్తమ్మ డ్రెస్ తీసి ఇచ్చింది, నువ్వు వంట అయిన వెంటనే మనిద్దరం నా రూమ్కి రా చూద్దువు సీత అని అంటే, ఇంకా షాపింగ్ అవ్వలేదా రాధినేది అని సీత అనగా, లేదులే నార్మల్గా అత్తమ్మ ఈరోజు నన్ను షాపింగ్ తీసుకోమని చెప్పింది. నేను స్మైలీ చాలా తీసుకున్నాం. మేము వచ్చేసరికి నువ్వు అన్నయ్య రూమ్లో ఉన్నావు, అందుకే నువ్వు చూడలేదు వదిన. తప్పేముంది, పెళ్ళి కదా, చాలా డ్రెస్సెస్ అవసరం అవుతాయి కదా. ఓల్డ్ వేయడం ఎందుకు చెప్పు, అందుకే అంతా కొత్తగా తీసుకున్నా అని అంటుంది. అప్పటికే తీసుకున్నావు కదా. తీసుకున్నా, కానీ ఏదో అత్తమ్మ వరలక్ష్మి వ్రతమని మా ఇద్దరికి ఏదైనా తీసుకోమనింది, అందుకే మళ్ళీ షాపింగ్ చేసా. వంట పూర్తయింది, స్వీట్ ఏం చేయను అని రాధిని అడగగా, బ్రెడ్ హల్వా అని రాధి చెప్తే, అక్క నువ్వు చేసే పాయసం నాకు చాలా ఇష్టం, చేయవా అని రమ్య అడిగేసరికి చిన్న స్మైల్ ఇస్తూ ఉంటుంది సీత. సరే రెండు ప్రిపేర్ చేస్తా అని సీత అంటే, అత్తమ్మ ఏమంటుందేమో అని రాధి అని రమ్య చెప్పి అంటే, ఏమీ అనదలేవే అని చెప్పి రెండు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది సీత. అంతా రాధి రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. తీసుకుని వెళ్ళి షాపింగ్ కవర్స్ ముందు పెట్టి ఓపెన్ చేస్తూ ఉంటుంది. కలెక్షన్ అంతా చాలా బాగుందిరా అని సీత అంటే, నిజంగా చాలా బాగున్నాయి, ఎక్స్పెన్సివ్ అని రాధి అంటే, అదేం లేదులేరా, అత్తమ్మ ఎంతైనా తీసుకోమంది, స్మైలీ నేను ఇద్దరం తీసుకున్నాం, అయినా స్మైలీ ఏది ఇంకా రాలేదు అని అంటే, తను వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతూ ఉంది అని రమ్య సమాధానం చెప్తుంది. సరే అయితే ఇంకా పక్కన పెట్టి రాధి కవర్స్ తెచ్చి వాళ్ళు చెరొకటి ఇవ్వడంతో, ఇంకా ఉన్నాయా అని ఆశ్చర్యంగా అడిగితే, ఈ రెండు మీకోసం తీసుకున్నా, అత్తమ్మ తీసుకోలేదు, నేను తీసుకున్నా మీకు అనగా, వెంటనే రమ్య తన డ్రెస్ ఓపెన్ చేసి కలర్ అలాగే ప్రైస్ రెండు చూసి థ్యాంక్ యూ చెప్తుంది రాధికి. సీత ఎందుకు తీసావు, తెలుసు కదా నీకు ఏదైనా విక్రమ్ తీస్తాడు. అవును, ఏది తక్కువ చేయడు, నాకు ఆ విషయం తెలుసు, ప్లీజ్ ప్లీజ్ అని గారాలు పోతే తీసుకుంటాలే అని చిన్న స్మైల్ ఇచ్చి సీత డ్రెస్ తీసి పక్కన పెట్టి వెంటనే రాధి డ్రెస్లన్నీ కబోర్డ్లో నీట్గా పెడుతుంది. రాధి పార్లర్ అపాయింట్మెంట్ తీసుకున్నావు కదా, అది ఎప్పుడు అని సీత అనగా, ఓ అవును కదా, రేపు మార్నింగ్ వెళ్ళాలి, మెహందీ ఆర్టిస్ట్ కూడా అనే పిలిపించాడు, అలాగే ఒకసారి డ్రెస్ ఫిట్టింగ్ చూడాలి అని రాధి అనగా, మరి స్మైలీ అని రమ్య అనగా, తనకి ఆల్రెడీ కంప్లీట్ అయిందిరా, తన పెళ్ళి ముందు కదా, అందుకే ముందుగానే తన ఫేషియల్ అవన్నీ చేయించుకుంది, నాకు రేపు అపాయింట్మెంట్ ఉంది, రేపు నేను వెళ్తా, నువ్వు నాతో పాటు రా, వదినకి ఎలాగో ఇంట్లో వర్క్ ఉంటుంది, తను రాలేదు అని రాధి అంటే, సరే అని రమ్య అంటుంది. అలా కాసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత డిన్నర్ టైం అవ్వడంతో అందరినీ మహాలక్ష్మి పిలిచి తనే దగ్గరుండి వడ్డించి తను కూడా కూర్చుని తింటుంది. లాస్ట్లో స్వీట్ కూడా అందరికీ సర్వ్ చేయడంతో విక్రమ్ తప్ప అందరూ కూడా స్వీట్ తింటారు. విక్రమ్ జయరామ్ గారు ఆఫీస్ రూమ్కి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్న తర్వాత, ఒకసారి మిస్టర్ గారికి ఫోన్ చేసి ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి, మీరు ఫోన్ చేస్తే ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు బయటికి రారు, ఆల్రెడీ ఎవిడెన్స్ అంతా పక్కాగా ఉంది, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే ఏదో ఒక లూప్లో వాళ్ళు బయటకు రావచ్చు, కాబట్టి మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి అని విక్రమ్ జయరామ్ గారితో అంటే, సరేరా నేను అదంతా చూసుకుంటా, మీ మేనత్త ఈ విషయం చెప్పింది అని పద్మిని గారు చెప్పిందంతా చెప్తే, ఎవరు బెదిరిస్తే మనం బెదిరిపోవడం ఏంటి, ఎవరైనా సరే మనల్ని దాటి రావాలంటే 100 సార్లు ఆలోచించాలి, వాడు చాలా ఎక్కువ చేస్తున్నట్లు ఉన్నాడు, సరే చూద్దాం రానివ్వండి, ఫోన్ చేసి లేదా ఇంకా ఎలా వార్నింగ్ ఇచ్చినా అది అక్కడితో ముగిసిపోదు, డైరెక్ట్గా వాడికి మనం ఏంటో చూపిస్తే ఇంకోసారి మన వైపు చూడాలన్నా వాడు డేర్ చేయడు అని విక్రమ్ అంటే, సరేనా అదేదో నువ్వు చూసుకో, అత్తమ్మ బాధపడుతుంది అని జయరామ్ గారు అనగా, సరే డాడీ నేను చూసుకుంటా, గుడ్ నైట్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతే, సీత అప్పటికే బెడ్ పక్కన చాప పరుచుకుని బెడ్షీట్ కప్పుకొని పడుకుని ఉంటే, ఏంటిది కింద పడుకున్నావు అని విక్రమ్ సీరియస్గా అడిగేసరికి, అది వ్రతం అంతేంది, ఓ ఇలా చేయమని చెప్పాడా దేవుడు అని విక్రమ్ అనగా, కొన్ని ఫాలో అవ్వాలి విక్రమ్, ప్లీజ్ కాదనకండి ఈరోజు అని అంటే, ఇక అక్కడ నుండి బెడ్ మీదకి వెళ్ళి విక్రమ్ కళ్ళు మూసుకున్న విక్రమ్కి నిద్ర పట్టదు. పక్కన సీత లేకపోవడం వల్ల సీతకి మాత్రం విక్రమ్ పరిస్థితి ఏమాత్రం అవగాహన లేక ఉదయం నుండి పెట్టిన ఉరుకులు పరుగులతో ఉపవాసం అలసడతో నిద్రమ ఒడిలోకి జారుకుంటుంది. గుర్రు పెట్టి నిద్రపోతున్న సీతను చూసి విక్రమ్కి చాలా కోపం వస్తుంది. నాకు నిద్ర దూరం చేసి ఎంత ప్రశాంతంగా పడుకుంటుందో రాక్షసి, చెప్తా దీని పని అని మనసులో అనుకుని తన వైపు తిరిగి తనను కూడా నేలపై పడుకుని హత్తుకుని కళ్ళు మూసుకుంటే అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాడు విక్రమ్.
తెల్లవారుజామున చూసేసరికి సంకెళ్ళ మధ్య ఉన్న సీత ఊపిరి భారమైన లేవగలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కసారిగా తన ఎక్కడుందో అర్థం కాక తల పైకెత్తి చూడగా గుండె చప్పుడు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే ఒక క్షణం షాక్ అవుతుంది. ఏంటి విక్రమ్ రాత్రంతా నా పక్కనే కింద పడుకున్నాడా అని కాస్త బాధపడుతూ ఉంటుంది. నిదానంగా మీదకి లేచి నుదుటిన ముద్దు పెట్టుకుని గుడ్ మార్నింగ్ అనే స్వీట్గా చెప్పి అక్కడి నుండి లేవాలని ప్రయత్నించేసరికి అంత ఈజీగా విక్రమ్ నుండి విడివడక అటు ఇటు కదులుతూ ఉంటే మెలకు వచ్చిన విక్రమ్ చేతులు లూజ్ చేసి సైడ్కి తిరిగి పడుకుంటే మీరు బెడ్ మీదకి వెళ్ళండి, ఇక్కడ ఎందుకు వచ్చారు అని సీత అనగా తెలిసి ఎందుకు యాక్ట్ చేస్తావు, పో వద్దన్నావు కదా అని అటు తిరిగి పడుకుంటే అయ్యో రామా మీకు ఇలా అర్థమైందా అని విక్రమ్ ప్లీజ్ అని బలవంతంగా విక్రమ్ని బెడ్ మీదకి పడుకోబెట్టి టైం చూసేసరికి ఇంకా 5 అవుతూ ఉంటుంది. ఇంత పొద్దున్నే లేచి ఏం చేయాలని సీరియస్గా విక్రమ్ అడిగేసరికి అది పూజ చేసుకుంటా అని సమాధానం చెప్తే ఇక విక్రమ్కి కూడా నిద్ర పట్టక జిమ్కి వెళ్ళి తన డైలీ రొటీన్ వర్కౌట్ స్టార్ట్ చేస్తే సీత స్నానం చేసి ఇక పూజ గదిలోకి వెళ్ళి అంతా శుభ్రం చేసి దీపారాధన చేసి హారతి ఇచ్చే టైంకి మహాలక్ష్మి పద్మిని కూడా రెడీ అయి వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా హారతి తీసుకుని దండం పెట్టుకుని సీత కిచెన్లోకి వెళ్ళి అందరికీ కూడా కాఫీ పెడుతుంది. పద్మిని మహాలక్ష్మితో వదిన ఈరోజు స్మైలీ మాధవ్ని తీసుకుని ఊరికి వెళ్తున్నా, 2 డేస్ తర్వాత మేము ఫ్లాట్కి వస్తాము, అక్కడే మనం మిగతా కార్యక్రమాలు అంతా చేద్దాము అని పద్మిని చెప్తే అదేంట్రా అలా అంటున్నావు అని అనగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొంచెం దూరంగా ఉంటే ఆ ముచ్చట బాగుంటుందని ఊర్లో చాలామంది చెప్పారు అన్నారు వదిన, అందుకే అలా నేను బాధ పెట్టాలని కాదు అని పద్మిని అంటే సరేరా అని ఇష్టం, ఏదైనా ఆలోచించే కదా చేస్తావు, కానీ మనందరం కలిసి ఉంటే బాగుండు, ఎంత దూరం వదినా, బాగా అయితే 1/2 గంట దూరం ఉంటుందేమో రెండిళ్ళ మధ్య, అంతే కదా అని పద్మిని అనగా సరే సరే జాగ్రత్త, ఏది కావాలన్నా మీ అన్నయ్యకి ఫోన్ చేయు మహాలక్ష్మి గారు చెప్తే సరే అని ఇచ్చిన కాఫీ మహాలక్ష్మి పద్మినికి తీసుకుని సీత కూడా కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుని ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడైతే ఇంకా టైం 7 అవుతూ ఉంటే విక్రమ్ కాఫీ తాగుతూ ఉండడం చూసి కిందకి వెళ్ళి సీత కాఫీ అని విక్రమ్ అనగా తన కోసం బ్లాక్ కాఫీ సీత ప్రిపేర్ చేసుకుని వస్తే మహాలక్ష్మి గారు కూడా జయరామ్ గారు పిలిచారని గదిలోనికి వెళితే ఇక పక్కనే ఉన్న మేనత్తో విక్రమ్ అత్త డాడీ అంతా చెప్పారు, నువ్వు దేనికి కంగారు పడకు సరేనా, స్మైలీ గురించి పూర్తిగా నా బాధ్యత, మనల్ని దాటుకుని ఎవడు కూడా ఏమి చేయడు, సెక్యూరిటీ పెట్టాను, కంగారు పడకు. అది కాదు విక్రమ్, నాకు కాస్త భయంగా ఉంది, వాడు సైకోలా ఉన్నాడు అని చెప్తుంది. నువ్వేం కంగారు పడకత్తా, వాడు ఫోటో ఉంటే మామయ్య ద్వారా నాకు వాట్సాప్ చేయు, నేను చూసుకుంటా అని చెప్పి కాసేపు అలా మాట్లాడుతూ ఉండడంతో నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సీత వచ్చిందని తెలిసి తర్వాత ఏం జరగనుంది, ఇక రమీకి అతని వల్ల ఏదైనా ప్రమాదం తలపెట్టనుందా లేదా వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.